మనసుంటే మార్గం ఉంటుందమ్మా. అయినా ఇంత చిన్న విషయాన్ని నేను నీకు చెప్పాలా? నువ్వే ఆలోచించు. చంద్రిక, వామో నువ్వు మామూలు దాని కాదు. నిత్యకే ఐడియాలు ఇచ్చావంటే నిన్ను ఎలా పొగడాలో అర్థం కావటం లేదు. ఇదిగో అదే నోడుతో నీకేం వండి పెట్టాలో ఒక ఐడియా చెప్పు. 5 నిమిషాలు మీరేం నేర్చుకుంటారు? మీరేం వండుతారు? ఏదో పులిహార ఒకటి చెప్పోయా. పులిహార చేయండి. ఏదో మాట వరుస కన్నానే. అబ్బా అదే చెయ్యండి, అది చాలా సింపుల్. అలా అని ఎలా పడితే అలా చేయకండి. పాయిజన్ అయి నేను పోతాను. అంతకంటే భాగ్యమా? ఏం లేదు. వెళ్దాం పద. వంటింట్లో నలభీముల రౌండ్కి స్వాగతం. మగ మహారాజులకు మేము కేవలం 15 మినిట్స్ టైం మాత్రమే ఇస్తున్నాం. ఈ 15 నిమిషాల్లో మీ ఆడవారికి ఇష్టమైన వంట చేయాలి. టైం స్టార్ట్స్ నౌ. జై ఏం ప్రిపేర్ చేస్తున్నాడు? పౌడర్ ఎలా కలిపేది? Time up. Stop. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక్క నిమిషం ఎక్స్ట్రా టైం ఇవ్వండి. నో, మీకు ఇచ్చిన టైం పూర్తయింది. ఇప్పుడు ఎవరెవరు ఏ వంట వండారో మాకు చెప్పాలి. మీరేం వంట చేశారు? మా మిసెస్ కి నూడిల్స్ అంటే ఇష్టం అండి, అవే చేశాను. సూపర్. మీరు సార్?
బంగాళా భోబో. అదేం వంట సార్? ఓ వెరైటీ వంట. శ్రీలక్ష్మి అని మా ఆంటీ నేర్పించారు. ఓ వెరీ గుడ్. మీరేం చేశారు సార్? మా ఆవిడ పులి లాంటిది, అందుకే తన కోసం పులిహార చేశాను. ఒక పులిహార ఇంకో పులిహార చేసిందా? మీరేం చేశారు సార్? పొంగల్. గుడ్. మీరు? ఫ్యాంటాస్టిక్. గర్ల్స్, మన నల్ల భీములు చేసిన వంటల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాటిని స్వయంగా వారి వారి శ్రీమతులకు తినిపించాలి. తిన్నాక వాళ్ళ శ్రీమతి మతిపోతుందో లేక మెస్మరైజ్ అవుతారో చూడాలి. మంచి ఛాన్స్ నిత్య. ఆ వంటలు తీసుకెళ్లే గ్యాప్లో చేయి చేసిన వంటలు ఆ పౌడర్ కలిపి. వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే ఆంటీ. గర్ల్స్, త్వరగా మన మహారాజులు చేసిన వంటల్ని ఆరగించడానికి అక్కడ సతీమణులు వెయిట్ చేస్తున్నారు. కమోన్. ఓకే మ్యామ్. మూవ్. మీ స్వహస్తాలతోనే మీ శ్రీమతికి తినిపించడం స్టార్ట్ చేయండి. యా. సూపర్ అండి, చాలా బాగుంది. ఎస్. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందండి. థ్యాంక్స్. అబ్బా, చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఆగలుడు, పులికి పులిహార తినిపిస్తాను. బాగుందా చంద్రిక? నీ పంత పోతురా, నీ సార్తో నీ పెళ్ళాకుడు బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. చూసారా, మా ఆవిడకి నా పులిహార నచ్చింది. కొట్టండి సపోర్ట్లా. జై, మీరు కానివ్వండి. జై, బంగాళ బోబో అంటే సాలాడా? సారీ, నిజానికి నేను చేసిన డిష్ నా ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను. బ్రో, నాకు నూడిల్స్ చేయడం కూడా రాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చేసిన డిష్ నాకు ఇస్తే మావిడికి నూడిల్స్లో కలిపి పెడతాను. ష్యూర్, మొత్తం మీరే తీసుకోండి. మరి మీకు? నా ప్లాన్ వేరే ఉంది. సో నా ఫ్రెండ్ కోసం నేను చేసిన డిష్ త్యాగం చేసి నా శ్రీమతి కోసం సలాడ్ ప్రిపేర్ చేశాను.
సలాడే ఎందుకు చేశానంటే నా శ్రీమతి ఇప్పుడు ప్రెగ్నెంట్. తనకి మల్టీవిటమిన్స్ కావాలి. అందుకే అన్ని రకాల విటమిన్స్ తనకి తన కడుపులో ఉన్న బేబీకి అందేలా ప్రిపేర్ చేశాను. మై డియర్ బంగారం, ఈ సలాడ్ నీకు ఓకేనా? మీరు చేసింది ఏదైనా నాకు ఓకేనండి. ఏంటమ్మా ఇలా జరిగింది? జై బాగానే హ్యాండ్ ఇచ్చాడుగా. అది ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఈ రిసార్ట్ నుంచి వెళ్లేలోపు నేను అనుకున్న ప్లాన్ ఫినిష్ చేస్తాను. అది సరేనమ్మా, నువ్వు పౌడర్ కలిపిన ఫుడ్ తిన్న అమ్మాయి పరిస్థితి ఏంటి? ప్రెగ్నెంట్ కాని లేడీస్ ని ఆ పౌడర్ ఏమీ చేయదు. బతికిచ్చావమ్మా, లేకపోతే అనవసరంగా నీ ప్లాన్కు ఒక అమాయకురాలు బలైపోయేది. సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు జరిగిన 2 టాస్కుల్లో జై మంగళ గెలిచారు. నో, ప్రతిసారి వాళ్ళే గెలిస్తే వార్ వన్ సైడ్ అవుతుంది. మిగతా పార్టిసిపెంట్స్ డల్ అవుతారు. బట్ మంగా జై మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండ్ కూడా లేదు. ఏం చేద్దాం? జై మంగళ మధ్య గొడవలు పెడదాం. వాట్? వాళ్ళ మధ్య గొడవలు పెట్టడమా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. వాళ్ళ అన్యోన్యత చూసాక కూడా నువ్విలా అంటున్నావా? పైగా మంగ కడుపుతో ఉంది, వాళ్ళు గొడవలు పడ్డం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు ఒకడున్నాడు. ఎవరు? జైకి అత్యంత నమ్మకస్తుడు, మంగకి విశ్వాసపాత్రుడు, ఆ దంపతుల గురించి అన్నీ తెలిసినవాడు, వాళ్ళకి ఆప్తుడు, వాళ్ల కోసం ప్రాణాలైన పణంగా పెట్టేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనొక కుక్క. కుక్క అదిగో వచ్చారు. నేను చెప్పింది ఇతని గురించే. ఇతని పేరు చారి. అంతా బాగానే ఉంది కదండి, చివర్లో కుక్క ఏమిటండి? అంటే కుక్క విశ్వాసమైన జంతువు కదండి. కానీ నేను జంతువుని కాదు, మనిషిని. నమ్మకస్తుడు, ఆప్తుడు, విశ్వాసపాత్రుడు. వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయండి. కుక్క సౌండ్ హార్డ్గా లేదండి. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మా సారు మేడం గురించి చెప్పడానికి కాదు, వాళ్ళ మధ్య గొడవ పెట్టడానికి. సీతారాముల్లాంటి ఆ దంపతుల మధ్య ఆంజనేయుల్లాంటి ఈ బంటు గొడవలు పెట్టడమా? మమ్మల్ని అపార్థం చేసుకోకండి చారి గారు. గొడవలు పడ్డం కూడా పోటీలో ఒక భాగం. భార్యాభర్తల మధ్య అలకలు, కోపాలు, గిలికజ్జాలు, ఆప్యాయంగా బుజ్జగించుకోవడాలు ఇవన్నీ సహజం కదా. ఆ క్యూట్ రిలేషన్షిప్ ని మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో అర్థమైంది. ఆ మా సారు మేడము సాధారణంగా గొడవ పడరు. పడినా ఎక్కువసేపు విడిగా ఉండరు, వెంటనే కలిసిపోతారు. అది మేం చూడాలనుకుంటున్నాం. ష్యూర్, మీకు మా సారు మేడముల ప్రేమేంటో చూపిస్తాను. ఎందుకు ఎప్పుడు గొడవ పెట్టాలి? ఈ నైటే.
ఏంటండి ఆరు బయట పరుపులు వేశారు? కొంపదీసి ఇక్కడే పడుకోమంటారా ఏందే? మనం ఉంటున్న స్టోర్ రూమ్ కంటే ఇదే బెటర్. ఇది నిద్రపోవడానికి వేసిన సెటప్ కాదు, ఇదొక టాస్క్. ఇది 3వ రౌండ్ అన్నమాట. ఈ టాస్క్ పేరేంటి? సరిలేరు మీకెవరు. ఈ రౌండ్ మగవారికా ఆడవారికా? ఇద్దరికి. అంటే భార్యాభర్తలిద్దరికీ కలిపి టాస్క్ ఇవ్వబోతున్నారా? అవును, మొదటి రౌండ్ ఆడవారికి, 2వ రౌండ్ మగవారికి, 3వ రౌండ్ ఇద్దరికి కలిపి ఇవ్వబోతున్నాం. 2 రౌండ్లు ఓడిపోయాం. త్వరగా ఈ టాస్క్ ఏంటో చెప్పండి. కాస్త ఆగండి, ఈసారి టాస్క్ చెప్పేది మేం కాదు. మరి ఎవరు చెప్పబోతున్నారు? చారీగాడా? చారీగాడు కాదు, ఈ రౌండ్ లో మీ పాలిట GOD గాడ్ నేనే. నువ్వు గాడేంట్రా? గాడిదా? ఏమన్నాయ్? కుక్క గాడిద లాంటి పదాలు వాడితే నాకు కాలుతుంది. టాస్కులు ఇచ్చేది నేనేనని మర్చిపోకండి. మీ గెలుపు నాపై ఆధారపడి ఉంటుంది. ఏదో తొందరపడి నోరు జారాన్రా. ఇదిగో ఇదంతా మనసులో పెట్టుకో. మాకు కాస్త ఈజీ టాస్క్ ఇవ్వవా? సారీ, నన్ను కాకా పట్టడం కుదరదు. అవునరా చారీ, నువ్వు మాత్రమే వచ్చావా? మీ మీనాక్షి కూడా వచ్చిందా? మా మీనాక్షి ఇంట్లోంచి కాలు బయట పెట్టదని మీకు చెప్పాను కదండి. మరి సోలోకి ఎలాగొచ్చావరా? నిన్ను ఎలా రానిచ్చారు? జై సారు మంగా మేడము ఎక్కడ ఉంటే నేను అక్కడే. ఈ టాస్కుల వ్యవహారం నీకెందుకు అప్పచెప్పారు? ముందు ముందు మీరే చూస్తారుగా. చారీ గారు స్టార్ట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి, మా సారు మేడం గారు రావాలి కదా. వాళ్ళు రాగానే స్టార్ట్ చేసేద్దాం. ఉన్న క్రౌడ్ చాలదన్నట్టు ఈ వెధవ కూడా వచ్చాడా? ఈ రౌండ్ లో అయినా మంగ పని పట్టాలి. ఏ జ్యూస్ లోనో పౌడర్ కలిపివ్వాలి. నైస్ కాస్ట్యూమ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సారీ చాలా బాగుంది మంగా. మా వారి సెలక్షన్. వాట్ బ్రో, వంటలు చేయడంతో పాటు డ్రెస్ కూడా సెలెక్ట్ చేస్తావా ఏంటి? అప్పుడప్పుడు. మంగ చాలా అదృష్టవంతురాలు. నాకైతే షాపింగ్ బోర్ బ్రో. అందరూ మీలాగుంటారా ఏంటి? ఇక్కడ ఏం ఫ్యాషన్ షో జరగటం లేదు అల్లుడు. మీరు ఇలా రెడీ అయి రావడం వేస్ట్. షో ఏదైనా అపియరెన్స్ ఇంపార్టెంట్ మావయ్య. బాగా చెప్పావు జై. అందుకే నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అయ్యావు, ఆయన ఇంటికే ఇల్లరిక పల్లుడు అయ్యాడు. ఈ రౌండ్ టాస్క్ ఏంటి? ఈసారి టాస్క్ ఇచ్చేది మేం కాదు జై, మీ పిఏ చారీ. చారీ గారు మీరెప్పుడొచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను మేడం. చారీ వచ్చాడంటే సంథింగ్ రాంగ్. మహానుభావ, మిమ్మల్ని వదిలి నేను ఉండగలనా అండి? లేదు చారీ, నీ వెనకాల ఏదో కుట్రుందని నాకు అనిపిస్తుంది. రామ చారీ గారు వచ్చినందుకు సంతోషపడాలి కానీ తనపై నిందలేస్తారేంటండి? సరే స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ పేరు సరిలేరు మీకెవరు. ఈ రౌండ్ భార్యాభర్తలకిద్దరికీ కలిపి ఉంటుంది. ప్రతి జంటకి చారీ గారు ఒక టాస్క్ ఇస్తారు. టైం లిమిట్ కూడా ఉంటుంది. ఇన్ టైం టాస్క్ ఫినిష్ చేసిన వారు విన్నర్. అంతా రెడీగా ఉన్నారా? అందరూ కూర్చోండి. మొదటి జంట మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ చంద్రిక్ గారు. మీరు చెయ్యాల్సిన టాస్క్ బాడీతో బంతాట. ఒక్క నిమిషం రండి. ఈ బాల్ ని మీ 2 బాడీస్ మధ్య 5 నిమిషాలు పైకి కిందగా తిప్పాలన్నమాట. ఆర్ యు రెడీ? రండి.
ఈ రౌండ్ లో